క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయులకు అదొక ఎమోషన్. తమ అభిమాన ఆటగాడిని ఒక్కసారి కళ్ళారా చూసేందుకు, వారిని పలకరించేందుకు ఎంతో దూరం ప్రయాణించే అభిమానులను మనం చూస్తూ ఉంటాం. అయితే ఒడిశాకు చెందిన 18 ఏళ్ల దీపక్ చేసిన సాహసం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. తన ఆరాధ్య దైవం భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కలిసేందుకు అతను ఎంచుకున్న మార్గం, పడిన కష్టం ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కదిలిస్తోంది. తన పాత సైకిల్ పై నిరంతరాయంగా 12 రోజుల పాటు 1800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతను బెంగళూరులో ఉన్న హార్దిక్ పాండ్యాను చేరుకున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. హార్దిక్ పాండ్యా అంటే దీపక్ కు ప్రాణం. 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి హార్దిక్ ప్రస్థానాన్ని అతను ఎంతో నిశ్చితంగా గమనించేవాడు. మైదానంలో హార్దిక్ చూపించే దూకుడు, ఫిట్నెస్, ఆల్రౌండ్ ప్రతిభ దీపక్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఎలాగైనా తన ఫేవరెట్ క్రికెటర్ను కలిసి కనీసం ఒక్క ఫోటో దిగాలని అతను గట్టిగానే నిర్ణయించుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో విమాన ప్రయాణాలు లేదా రైలు ప్రయాణాలు అతనికి సాధ్యం కాలేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గని దీపక్ తన పాత సైకిల్ ని నమ్ముకున్నాడు. ఏకంగా ఒడిశా నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎండను లెక్క చేయలేదు, వానాకాలం వర్షాలను అడ్డు పెట్టుకోలేదు. దారిలో ఆకలి, అలసట అతన్ని పలకరించిన హార్దిక్ ను చూడాలనే లక్ష్యం ముందు ఏవీ నిలవలేకపోయాయి. కేవలం తన అభిమానంపై నమ్మకంతో 12 రోజులు కఠోర ప్రయాణం చేశాడు. ఎట్టకేలకు బెంగళూరు చేరుకున్న దీపక్ గురించి సమాచారం హార్దిక్ పాండ్యాకు తెలిసిందే. తనను చూడటం కోసం ఒక కుర్రాడు అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడని తెలుసుకున్న హార్దిక్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడంతే. దీపక్ పడిన కష్టం చూసి అతని మనసు ద్రవించింది. వెంటనే ఆ యువకుణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు హార్దిక్. ఎన్సీఏ ప్రాంగణంలో హార్దిక్ ను చూడగానే దీపక్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కష్టాలన్నీ మర్చిపోయి హార్దిక్ వైపు పరిగెత్తాడు. ఆ స్టార్ క్రికెటర్ కూడా దీపక్ ను చూడగానే ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని పలకరించాడు. తన కోసం ఇంత దూరం సైకిల్ పై వచ్చిన అభిమాన్ని చూసి హార్దిక్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. దీపక్తో కాసేపు ముచ్చటించి అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అభిమాని పట్ల హార్దిక్ చూపిన ఈ ప్రేమ సామాన్య వ్యక్తిని కూడా సెలబ్రిటీలా భావించడం చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అలాగే హార్దిక్ పాండ్యా అతనికి 1.5 లక్షలు తిరుగు ప్రయాణ ఖర్చులు, విరాట్ కోహ్లీ బ్రాండెడ్ షూలను కానుగ్గా ఇచ్చాడు. దీపక్ హార్దిక్ ఊహించని బహుమతులను అందచేసి అతని ప్రయాణాన్ని సార్థకం చేశాడు. క్రికెట్ ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఆటగాడికి, అభిమానికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని మరింత దృఢపరుస్తాయి. 1800 కిలోమీటర్ల కష్టం, ఒక చిరునవ్వుతో హార్దిక్ ఇచ్చిన ఆదరణ దీపక్ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ ఘటన నిజంగానే ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంటుంది. దీపక్ చూపిన ఈ అంకిత భావం, హార్దిక్ చూపిన మానవత్వం క్రికెట్ ప్రేమికులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. నిజమైన అభిమానికి దూరం, కష్టాలు అనేవి అడ్డుకావని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.